సునాదస్వరము జనవరి 31. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. మరి విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు ఎక్కడ త్రొట్టిల్లుతామో, ఎక్కడ పడిపోతామో, ఎక్కడ చివరి వరకు నిలబడతామో లేమో అని అనుమానాలు కలగొచ్చు. మనం ప్రార్థిస్తూ దేవునిపైన ఆధారపడుతుంటాం. అందుకే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన కాపాడేవాడని చెప్తున్నాడు. మన దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు. ఎటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా మనం త్రొట్టిల్లకుండా, పడిపోకుండా తన విశ్వాసంలో మనం కొనసాగించి నడిపించే దేవుడు. మరి 119వ కీర్తన 165వ వచనం చదివినప్పుడు అక్కడ రాయబడింది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగును, వారు త్రొట్టిలుటకు కారణమేమీ కూడా లేదని రాయబడింది. ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రమును మనం ధ్యానిస్తూ దేవుని యందు ఆనందిస్తున్నప్పుడు మనం పడిపోవడానికి, త్రొట్టిల్లేందుకు ఏ కారణం లేకుండా దేవుడు మన పాదములకు దీపముగా, త్రోవకు వెలుగుగా తన వాక్యాన్ని నుంచి నడిపిస్తాడు. మరి 91వ కీర్తనలో చదివినప్పుడు మన పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆయన ఆజ్ఞాపించే దేవుడు. అందుకే మనం వెళ్ళే మార్గంలో ఎటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులున్నా మనం పడిపోకుండా మన పాదములు ఆయన కాచి కాపాడుతాడు. తన దూతలకు ఆజ్ఞాపించి నడిపిస్తాడు. మరి యూదా పత్రిక 24వ వచనంలో రాయబడింది, త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాటకును తన మహిమ ఎదుట ఆనందంలో మిమ్మును మరి నిర్దోషులుగా నిలుపుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయుడైన దేవుడి గురించి రాయబడింది. మన దేవుడు మనల్ని త్రొట్టిల్లకుండా కాపాడేవాడే కాకుండా మరి తన మహిమలో మనల్ని నిలబెడతాడు, ఆనందంలో సంతోషంతో నింపుతాడు, నిర్దోషులుగా మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, మన దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు. మన పాదములు త్రొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు. కాబట్టి విశ్వాసంతో మరి విశ్వాసాన్ని కర్తైన కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. మీరు భక్తుల పాదములు కాపాడే దేవుడని బయలుపరిచినందుకు స్తోత్రం. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఏ విషయంలో కూడా త్రొట్టిల్లకుండా, పడిపోకుండా, ప్రభువా వారి పాదములు జారకుండా విశ్వాసంలో కొనసాగుటకు తండ్రి, మీరిచ్చిన మార్గంలో నడుచుటకు ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.